హలో గాయ్స్, హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎన్నిసార్లు చేసినా రెస్టారెంట్ స్టైల్ రావట్లేదా? ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, రెస్టారెంట్కి మించి ఉంటుంది. ఇది డబుల్ మసాలా దమ్ బిర్యానీ. ఫస్ట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెట్ మసాలా. దీనికోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 3, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 kg చికెన్ మంచిగా వాష్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, మన ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్. బిర్యానీ మసాలా అయినా చికెన్ మసాలా అయినా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే, మ్యారినేషన్లోకి వద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న వెట్ మసాలా, 1 కప్ కర్డ్, 1/2 నిమ్మకాయ రసం, ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 1/4 కప్ పోసుకొని మంచిగా మిక్స్ చేసి మీకు టైం ఉన్నంతసేపు మ్యారినేట్ చేసుకోండి. అసలు టైమే లేకపోతే మినిమం 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేయండి. ఇప్పుడు 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ నాననివ్వండి. రైస్కి 30 మినిట్స్ చాలు, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. 1/2 అవర్ అయ్యాక రైస్ ఉడకబెట్టుకోవడానికి ఫస్ట్ ప్లెయిన్ వాటర్ కొంచెం వేడవ్వనివ్వాలి. మీరు దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో చికెన్ మొత్తం అందులోకి షిఫ్ట్ చేసుకోండి. మీరు కావాలంటే డైరెక్ట్ అదే బౌల్లో కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి కోసం వేరే బౌల్లో చేశాను. పీసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి లేకుండా పరుచుకోవాలి. ఈలోపు వాటర్ కూడా వేడైపోయి ఉంటాయి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఒక 1/2 లెమన్ రసం పిండుకోండి. ఈ నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల రైస్ పువ్వులాగా తెల్లగా వస్తాయి. మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో పట్టేలాగా ఉడికించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి కొంచెం ఆయిల్ పోసుకోండి. రైస్ అంటుకోకుండా పుల్లలాగా వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని 50% ఉడకనివ్వాలి. రైస్ 50% బాయిల్ అయినాక ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసుకున్న రైస్పై కొంచెం సాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ రైస్ని 70% ఉడికినాక సెకండ్ లేయర్ కూడా వేసుకొని మళ్ళీ కొంచెం సాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇక్కడ కొంచెం ఎల్లోయిష్ కలర్ రావడానికి లెమన్ జ్యూస్లో కొంచెం పసుపు, వాటర్ వేసుకొని రైస్ మీద పోసుకోవాలి. ఆర్టిఫిషియల్ కలర్స్ మంచివి కావని తెలిసినా కూడా యూస్ చేస్తారు. అవి అస్సలు వాడద్దు, హెల్త్కి అస్సలు మంచివి కాదు. ఇంకా మీ దగ్గర ఉంటే పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. తర్వాత స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే మూత తీయద్దు. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే మన రైస్ పువ్వులాగా విచ్చుకుంటుంది. ఇంతే, చాలా సింపుల్గా రెస్టారెంట్కి మించిన టేస్ట్ న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటి మీది పాపల్లి నన్ను మార్చుకుంటాలే, నిన్ను చూసుకుంటా.